ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా శిరం మీద ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా చిందిన రుధిరంబు సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా చిందిన రుధిరంబు సాక్షిగా సోదరా యేసు నిన్ను పిలుచుచున్నాడు నీ కొరకే నిలిచి ఉన్నాడు 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 సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని మనుషులలో ఎవ్వరు పలికి పలికి రారని పరమాత్ముడే బలి అయి తిరిగి లేవాలని ఆర్య ఋషులు పలికిన వేద సత్యం యేసులోనే నెరవేరునుగా సర్వ పాప పరిహరో రక్త ప్రోక్షణమవశ్యం తదరక్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగో ఆర్య ఋషులు పలికిన వేద సత్యం యేసులోనే నెరవేరునుగా యేసే బలి అయిన వర పరమాత్మా శిరం మీద ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా చిందిన రుధిరంబు సాక్షిగా ఓన తల్లి ఓన చెల్లి నీకోసమే కలువరి సిలువలో యాగమైనడమ్మా మహాదేవుడే ఇలకే తెంచి యజ్ఞ పశువుగా వద పొందాలని మహాదేవుడే ఇలకే తెంచి యజ్ఞ పశువుగా వద పొందాలని కాళ్ళలోన చేతులలో 3 మేకులుండాలని శిరము పైన 7 ముళ్ళు కాయాలు పొందాలని కాళ్ళలోన చేతులలో 3
పైన శిరము పైన 7 ముళ్ళు గాయాలు పొందాలని బ్రాహ్మణాలు పలికిన వేద సత్యం క్రీస్తులోనే నెరవేరునుగా. చత్వార సుగ్నత్రయో అశ్వపాధాద్వి శీర్షే సప్త అష్టాసో అస్య త్రిదాబద్ధో వృషభో రోరవేతి మహాదేవో మధ్యా ఆవివే సహితి. బ్రాహ్మణాలు పలికిన వేదోక్తి క్రీస్తులానే నెరవేరునుగా. క్రీస్తే నీ కొరకు నా కొరకు మన అందరి కొరకు బలి అయి మరణించి తిరిగి లేచిన యజ్ఞ పురుషుడుగా. శిరం మీద ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా చిందిన రుధిరంబు సాక్షిగా యేసు నిన్ను పిలుచుచున్నాడు సోదరా, నీ కొరకే నిలిచి ఉన్నాడు సోదరి. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. రామచంద్రపురం గ్రామమా కదలి రావా. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. 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 అసతోమా సద్గమయ, అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోనికి నడిపించు. తమసోమా జ్యోతిర్గమయ, చీకటిలో ఉన్నాను, యేసయ్యా నీవే నాకు ఎలుగై జీవపు బాటలో నడిపించు. మృత్యోర్మా అమృతంగమయ, అయ్యా ఈ లోకమైన చీకటిలో మరణ అంచులతో పాపముల పడి కొట్టిమిటిలాడుతూ ఉన్నాను. నాకు జీవపు వెలుగైన పరలోక రాజ్య భాగ్యం నాకు దయచేయి ప్రభు అని. మృత్యోర్మ అమృతంగమయ, శాంతి శాంతి శాంతి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరరు. అందుకే యేసయ్య లోకానికి నీ కోసం నా కోసం వచ్చి మరణమై యాగమై నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడమ్మా. ఇంకా మార్పు లేని జీవితం మనలో ఉంటే నీ ప్రార్థన వ్యర్థం, నీ పాటలు వ్యర్థం, నీ సువార్త వ్యర్థం, అంతా వ్యర్థం 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 అవ్వకుండా ఉండాలంటే యేసయ్యని అర్థవంతంగా తెలుసుకొని జీవించాలి. దేవుడు మనందరిని దీవించును గాక.